రైట్ గా మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ నుంచి మహారాష్ట్రకు ఎదెచ్చేగా మద్యం అక్రమ రవాణా చేస్తున్నారు. మహారాష్ట్రలో మద్యపాన నిషేధం ఉండటాన్ని ఆసరాగా తీసుకున్న అక్రమార్కులు తెలంగాణ నుంచి మద్యాన్ని సరిహద్దు దాటిస్తున్నారు. మంచిర్యాల జిల్లా ప్రాణహిత నది మీదుగా పక్క రాష్ట్రానికి మద్యం సరఫరా చేస్తున్నారు. వేమనపల్లి పరిధిలోని వైన్ షాప్ నుంచి నాటు పడవల ద్వారా గుట్టు చప్పుడు కాకుండా మహారాష్ట్రకు తరలిస్తున్నారు. ఇక అధికారుల కనుసన్నల్లోనే అక్రమ దందా సాగుతున్నట్లుగా స్థానికులు ఆరోపిస్తున్నారు. తెలంగాణలో వైన్ షాప్ పర్మిషన్స్ దగ్గర పడటంతో షాపు యజమానులు సరుకును భారీగా పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలు చేశారు. రైట్ గా తెలంగాణ నుంచి మహారాష్ట్రకు ఎదెచ్చేగా మద్యం అక్రమ రవాణా చేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, అక్రమ రవాణా అయితే చేస్తున్నట్లుగా తెలుస్తుంది మద్యాన్ని. మరి అధికారులు ఏమంటున్నారు? అధికారుల కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతుంది అని చెప్పేసి కూడా అక్కడి వారు చెప్తున్నారు. మరి అధికారుల వర్షన్ ఏంటి, అప్డేట్స్ ఏంటి? బ్రాహ్మిణి ఇటు మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలోని వేమనపల్లి కోడరపల్లి మండలాలకు పూర్తిగా ఇటు ప్రాణహిత తీరం ఆనుకొని ఉన్న నేపథ్యంలో వేమనపల్లి మండలంతో పాటు కోటపల్లి మండలంలో ఉన్నటువంటి వైన్ షాప్ యజమానులు మహారాష్ట్రకి అయితే ప్రాణహిత నది మీదుగానైతే అక్రమంగా మద్యం సరఫరా చేస్తూ ఇటు అధిక మొత్తంలోనైతే ధరలకు అమ్ముతున్న సందర్భాలు అయితే ఉన్నాయి. దాదాపుగా ఈ దందా గత కొన్నేళ్లుగా కొనసాగుతున్నప్పటికీ కూడా అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో అధికారుల తీరుపై అయితే సర్వత్రా విమర్శలు అయితే గుప్పుమంటున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. పూర్తిగా ఎక్సైజ్ శాఖకు తెలిసే ఈ మద్యం అక్రమ రవాణా జరుగుతుందంటూ కూడా ఆరోపణలు అయితే వెల్లువెత్తుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మహారాష్ట్రలో ఇటు మద్యము నిషేధం ఉన్న నేపథ్యంలో ఇటు తెలంగాణకు సంబంధించిన లిక్కర్ ను కాస్త పూర్తిగా వైన్ షాప్ యజమానులు మహారాష్ట్రకి అయితే తరలిస్తున్నారు. ఇటు క్వార్టర్స్ తో పాటు ఫుల్ బాటిల్స్ వరకు కూడా దాదాపుగా సుమారు ఇక్కడ 110 రూపాయలు కనుక ఉంటే ఇటు మహారాష్ట్రలో 200లకు పైచీలకు ధరలకైతే విక్రయిస్తున్నారు అన్నట్టు కూడా ఇటు మహారాష్ట్ర వాసులు కూడా ఆరోపణలు అయితే చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రాణహిత తీరం పూర్తిగా నది తీరం కాస్త ఉప్పొంగి ప్రవహిస్తున్నప్పటికీ కూడా నాటుపడల ద్వారా ఈ మద్యం అయితే మహారాష్ట్ర వాళ్ళకి అయితే చేరవేస్తున్న సందర్భాలు అయితే ఉన్నాయి. ఖచ్చితంగా అధికారులు దృష్టి సారించి ఈ మద్యం అక్రమ రవాణా జరగకుండా చూసుకోవాలంటూ కూడా స్థానికులు అయితే కోరుతున్న సందర్భాలు అయితే ఉన్నాయి. అధికారులు పూర్తిగా నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్న నేపథ్యం అయితే ఇక్కడ కనబడుతోంది. ఖచ్చితంగా ఉన్నత స్థాయి అధికారులు వీటిపై నిఘా పెట్టి అక్రమ మద్యం సరఫరా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా కోరుతున్నారు బ్రాహ్మణి.